కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో రాజకీయ కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ప్రత్యర్థుల దాడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్ యనుమల దివ్య బాధితులను పరామర్శించి దాడులను ఖండించారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య కత్తులు, రాడ్లతో జరిపిన దాడిలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా టీడీపీ నాయకుడు లాలం బంగారయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నాయకుడు చింతకాయల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య బాధితులను పరామర్శించారు. ఫ్యాక్షన్ రాజకీయాలను ఖండించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రతిపక్ష నాయకుల తీరును ఖండించారు. ముద్దాయిలను కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడతామన్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అల్లిపూడి గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొండంగి మండలం కొత్తపల్లిలో గూండాట వద్ద జరిగిన ఘర్షణ రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సిఐ చెన్నకేశ్వరరావు తెలిపారు. రూరల్ సర్కిల్ కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అల్లిపూడి గ్రామంలో 2 పార్టీల మధ్య ఉన్నటువంటి పాత కక్షలను పురస్కరించుకొని నిన్న జరిగినటువంటి స్వల్ప సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు దొమ్మిగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి చీకట్లో రాత్రి 8:30 గంటల టైంలో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఐరన్ రాడ్స్, కత్తులు, మారణాయుధాలతో దాడి చేశారు. టీడీపీ వర్గీయులు తక్కువ మంది మీద. అందులో 4గురికి గాయాలు గట్టిగా తగిలాయి. అందులో ఒక అతనికి స్టాబ్ ఇంజరీస్ ఉండడం వలన తుని హాస్పిటల్కి తీసుకొచ్చే టైంకి బంగారయ్య అనే వ్యక్తి, టీడీపీ కార్యకర్త, చనిపోయాడు. రెండవ వ్యక్తిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రెఫర్ చేశారు. మరొక 2 అవుట్ పేషెంట్లుగా ఇక్కడ తుని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో కావాలని దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని ఏదో విధంగా డిమోరల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రే మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెట్ 25 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాటిని గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని పికప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితులను ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం ముద్దాయిల్ని ఒకటి షార్ట్ టైంలోనే, ఈరోజు లేదా రేపు షార్ట్ టైంలోనే అరెస్ట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మీకు కూలంకుషంగా వివరిస్తాం. అనుమానితులు ఉన్నారు, సమ్ పీపుల్. కొత్తపల్లిలో నిన్న ఈ కనుమాదం దృష్టిలో పెట్టుకొని ఈ ఆటలాడుకునే దగ్గర గొడవ జరిగింది. వెంటనే మన పోలీసులు స్పందించి వాళ్ళని చెదరగొట్టారు. దానిపై కూడా కేసు నమోదు చేసి 6గురి మీద వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకుంటాం. అది కూడా రాజకీయ, అంటే అక్కడ జరిగినటువంటి గేమ్స్ లో జరిగినటువంటి విషయాలు. కాకపోతే ఇద్దరు చెరొక పార్టీకి చెందిన వ్యక్తులు. ఇప్పుడు అల్లిపూడిలో ఎంతమంది దాడి చేశారు సార్? ఏంటి, ఎలాంటి ఆయుధాలు? ఐరన్ రాడ్స్, నైఫ్స్, కత్తులు, కర్రలు, అక్కడ సీన్ లో బ్లేడ్లు కూడా దొరికినాయి. మారణాయుధాలతో అయితే చేశారు కావాలని ఉద్దేశంతో. సుమారు ఒక 50 మంది వరకు దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4గురికి గాయాలు తగిలి ఒక అతను చనిపోయాడు. 4 ఇంకా తెలియదు, విచారిస్తున్నాం. మెయిన్ ఎవరు అంతే పొలిటికల్ రైవలరీస్తోనే. మనం 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి రైవలరీ దృష్టి పెట్టి మనం 2 వర్గాలని మనం బైండ్ ఓవర్ చేసాం, కేసులు నమోదు చేసాం. ఎప్పటికప్పుడు ట్రబుల్ మాంగర్స్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా కానీ నిన్న ఒక చిన్న ఇష్యూని దృష్టిలో పెట్టుకుని ఈ దాడి చేయడం జరిగింది. బర్త్డే కార్యక్రమం పెట్టుకున్నారు.
దీనికి ప్రీవియస్ గా ఒక వ్యక్తి రాజమండ్రిలో ఒక షాప్ కి వెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఒక అతనికి ఫోన్ చేసి ఎవరో బట్టలు కొనుక్కోవడానికి వచ్చారు అంటే అది అతను మన వర్గం కాదు, ఆడికేమి డిస్కౌంట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి నిన్న ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు నిలదీశారు. ఊర్లో విషయాలు నువ్వు బయట అక్కడ మా పరుగు తీయడం ఏంటన్న మీద అట్లా చిన్న ఘర్షణ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దారి కాచి ఈ దౌర్జన్యం